హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా అతి పవర్ఫుల్ 7 డేస్ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ టెక్నిక్ మీ జీవితంలో ఉన్న ఎన్నో నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేయడం ద్వారా మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు జూన్ 1 నుంచి 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 డేస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹999 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లోకి వెళ్లే ముందు అసలు వాటర్ యొక్క గొప్పతనం, వాటర్ యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, వాటర్ లేకుండా, నీరు లేకుండా నిజంగా మనం జీవించగలమా అంటే చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, వాటర్ లేకపోతే ఒక్క రోజు కాదు కదా, ఒక గంట కూడా బ్రతకడం కష్టమే. మరి అలాంటి వాటర్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాము, అలాంటి వాటర్ని ఎలా గౌరవిస్తున్నాము, ఏ రోజైనా కృతజ్ఞతలు చెప్పుకున్నామా అంటే లేదు. మేబీ ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ నిజంగా చెప్పాలి అంటే వాటర్కి ఇవ్వాల్సిన వాల్యూ మనం ఫ్రీగా వాడేసుకుంటాం. అద్భుతంగా వాటర్కి ఉన్న పవర్ని కనుక మనం అర్థం చేసుకొని వాటర్కి రెస్పెక్ట్ ఇస్తూ కృతజ్ఞతలు చెబుతూ వాటర్ యొక్క గొప్పతనాన్ని కనుక మనం అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే వాటర్ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వాటర్కి మనం ఏవైనా విషయాలు చెప్పామనుకోండి, దానిని అబ్జర్వ్ చేసి అంటే గ్రహించి దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే గుణం కలిగి ఉంది వాటర్. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. అంటే మనం ఎటువంటి విషయాలు చెబితే ఆ విధంగా వాటర్ రియాక్ట్ అవుతుంది. ఇది 100% వాస్తవం, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆల్సో. మరి దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది వాటర్ యొక్క గొప్పతనం తెలుసుకున్నాం, వాటర్ యొక్క విశిష్టత అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు 7 డేస్ ప్రోగ్రామ్ అంటే 7 డేస్ టెక్నిక్ ఏ రోజు ఎలా చేయాలి అని డే బై డే ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. ఈ 7 డేస్ ప్రోగ్రాంలో మొదటి రోజు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్ తీసుకొని మీ ముందు పెట్టుకోండి. కిందన కూర్చొని చేసినా పర్వాలేదు, ఒక టేబుల్ పైన కూర్చొని, చైర్లో కూర్చొని టేబుల్ పైన వాటర్ పెట్టినా పర్లేదు, మీ ఇష్టం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని టేబుల్ పైన పెట్టి లేదా కింద పెట్టి మీ చేతుల్ని రబ్ చేయండి. అంటే రబ్ చేస్తే ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ద్వారా అంటే ఆ వేడిగా ఉన్న చేతులతో మీరు ఆల్రెడీ గ్లాసులో నింపిన వాటర్ని ఇలా హోల్డ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మనస్ఫూర్తిగా వాటర్ని చూస్తూ మంచి ఫీల్తో అద్భుతంగా అంటే ఒక చిరునవ్వు, ఒక ఫీల్ యాడ్ చేస్తూ ఈ వాటర్కి ఇలా చెప్పండి. వాటర్ని చూస్తూ ఇలా చెప్పండి మనస్ఫూర్తిగా, నా జీవితం అద్భుతంగా మారుతుంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నాకు తిరుగులేదు, నేను ఉన్నతమైన వ్యక్తిగా మారుతున్నాను అన్న ఫీల్ని యాడ్ చేస్తూ అనుభూతి చెందుతూ వాటర్ని ఒక మంచి ఫీల్తో, చిరునవ్వుతో, అనుభూతితో చెప్పండి. చెప్పి తర్వాత అదే ఫీల్తో వాటర్ని తాగండి. గుర్తుపెట్టుకోండి, అదే ఫీల్తో వాటర్ని మంచి ఫీల్తో, అది కూడా ఫాస్ట్గా కాదు, మెల్లమెల్లగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ వాటర్ని తాగండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ లోపట ఏవైనా నెగిటివ్ బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతూ ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీరు ఏదైతే విషయాలు చెప్పారో పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటాం, అవి అద్భుతంగా పనిచేయడానికి ఈ వాటర్ సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, వాటర్ని మాత్రం మెల్లమెల్లగా తాగాలి, ఎంజాయ్ చేస్తూ తాగాలి. ఇది డే 1. ఇప్పుడు మరి రెండో రోజు ఏం చేస్తారంటే సేమ్ ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకోండి. చూడండి, గ్లాస్తో వాటర్ తీసుకోండి, చక్కగా హోల్డ్ చేయండి. మీరు ఒక గోల్ని సెట్ చేసుకోండి. అది ఆరోగ్యపరంగానా, మనీ పరంగానా, లేదా రిలేషన్షిప్ పరంగానా, ఏ పరంగా అయినా సరే ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ గురించి ఇలా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆరోగ్యం గురించి అనుకోండి. నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మంచి ఫీల్తో గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం గురించి మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఫీల్ అవుతూ
ఎలా చేయాలంటే ఒక అద్భుతమైన ఎనర్జీని యాడ్ చేస్తూ 3 టైమ్స్ చెప్పండి. ఎట్లా చెబుతారు? నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో ఉన్న అన్ని భాగాలు అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తున్నాయి అని 3 టైమ్స్ చెప్పండి అనుభూతి చెందుతూ. అలాగే అదే ఫీల్‌తో ఇక్కడ ఒక ఎనర్జీని యాడ్ చేస్తూ వాటర్‌ని చూస్తూ అదే ఫీల్‌తో వాటర్‌ని తాగండి మెల్లమెల్లగా. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంగా ఉన్నాను అనేది ఒక ఎగ్జాంపుల్. మీరు ఆరోగ్యం గురించైనా చెప్పొచ్చు, ఇక దేని గురించైనా చెప్పొచ్చు. ఒక గోల్‌ని సెట్ చేసుకొని. ఇది డే 2. ఇప్పుడు డే 3. డే 3 ఏంటంటే మరలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్‌ని అలా చూస్తూ మీరు రెండో రోజు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో, రెండో రోజు ఒక ఎగ్జాంపుల్‌గా ఆరోగ్యం గురించి అని చెప్పుకున్నాం కదా! నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకున్నట్లయితే, మూడో రోజు ఏం చేస్తారంటే ఈ వాటర్‌ని చూస్తూ చక్కగా హోల్డ్ చేస్తూ రెండో రోజు చేసిన గోల్‌కి, ఆ ఎఫర్మేషన్‌కి ఎనర్జీ ఇస్తున్నట్టనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వాటర్‌ని చూస్తూ అద్భుతంగా ఫీల్ అవుతూ మీరు ఏదైతే పెట్టారో, సపోజ్ ఆరోగ్యం గురించి రెండో రోజు చెప్పారు కాబట్టి ఇది మూడో రోజు కాబట్టి ఆ ఆరోగ్యం గురించి ఈ వాటర్‌ని చూస్తూ ఊహించండి. ఓకే, నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. నా పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాను. నేను చక్కగా నడవగలుగుతున్నాను, పరిగెట్టగలుగుతున్నాను. నేను అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటారు మన బాడీ అనేది ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మీకు తెలుసు కదా! దానిని ఊహించండి. అనుభూతి చెందండి. అంటే మూడవ రోజు అనేది సింపుల్‌గా చెప్పాలి అంటే రెండవ రోజు చేసిన దానికి అద్భుతమైన ఎనర్జీ ఇస్తున్నట్టు లెక్క. ఇలా చెప్పిన తర్వాత ఊహించుకున్న తర్వాత అది మీ వాటర్‌కి ఎక్కుతుంది. ఆ ఊహ అనేది ఆ లక్ష్యం యొక్క ఇంటెన్సిటీ, ఆ ఫీల్ అనేది వాటర్‌కి ఎక్కిన తర్వాత చక్కగా మెల్లమెల్లగా వాటర్‌ని తాగండి. ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ. ఇది డే 3. ఇప్పుడు డే 4 అంటే 4వ రోజు. ఈరోజు ఏం చేయాలి అంటే ఫర్‌గివ్‌నెస్, క్షమాగుణం. అద్భుతం. గుర్తుపెట్టుకోండి, క్షమించడం ఒక వరం. ఇది ఎలా చేయాలి అంటే సేమ్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్‌ని ఇలా 2 చేతులతో చక్కగా హోల్డ్ చేయండి. ఒక చంటి పాపని ఎత్తుకున్న ఫీల్‌తో హోల్డ్ చేసి మీరు ఎవరినైతే క్షమించాలనుకుంటున్నారు, మీ మనసులో నుంచి నెగెటివ్ ఫీలింగ్స్‌ని ఎవరిపైన తీసేయాలనుకుంటున్నారు, అది వస్తువైనా, మనిషైనా, ఆఫీస్‌లో వాళ్ళైనా, బయట వ్యక్తులైనా, ఇంట్లో వాళ్ళైనా సరే, వాళ్ళని నేను మనస్ఫూర్తిగా విడిచిపెడుతున్నాను. ఎందుకంటే పాజిటివ్‌గా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, మీ లోపట ఉన్న నెగెటివ్ ఎనర్జీని బయటికి రిమూవ్ చేయడం కూడా అంతకంటే ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్షమించడం, ఫర్‌గివ్‌నెస్ ద్వారా మీరు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే నెగెటివ్ ఆలోచనలన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇలా గ్లాస్ వాటర్‌ని హోల్డ్ చేసుకొని మీరు ఎవరి గురించైతే ఫర్‌గివ్‌నెస్, ఎవరినైతే క్షమించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు చెబుతూ నేను ఆ వ్యక్తిని క్షమించాను. మనస్ఫూర్తిగా ఫీల్‌తో చెప్పండి అని చెబుతూ హోల్డ్ చేస్తూ ఈ వాటర్‌ని ఇలా చూస్తూ మనస్ఫూర్తిగా చెప్పండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలలో మన గురించి మనం కూడా నెగెటివ్‌గా ఆలోచిస్తాం. అలాంటి సందర్భాలలో నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను అన్న ఫీల్‌ని కూడా యాడ్ చేస్తూ వాటర్‌ని చూస్తూ చెప్పండి. చెప్పిన తర్వాత మంచి ఫీల్‌తో వాటర్‌ని తాగండి. మెల్లమెల్లగా ఎంజాయ్ చేస్తూ. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగెటివ్ బ్లాక్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇది 100% సక్సెస్‌ఫుల్‌గా పనిచేసే టెక్నిక్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. వాటర్‌ని మాత్రం కంగారుగా తాగేయకండి. ఫీల్‌తో తాగండి. ఎందుకంటే రోజుకు ఒకసారే చేస్తాం కాబట్టి, అది కూడా 7 రోజులే చేస్తాం కాబట్టి టైం తీసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫీల్‌తో చేయండి. ఇది డే 4. ఇక ఐదవ రోజు ఏం చేయాలంటే చాలామంది ఏంటంటే డెవలప్ అవ్వాలి, ఉన్నతంగా మారాలని ఏవో బుక్స్ కొనుక్కుంటూ ఉంటారు. అంటే బుక్స్ కొనుక్కుంటే అయిపోతుందా? లేదంటే యూట్యూబ్‌లో ఏదైనా వీడియోలు చూస్తే సరిపోతుందా? ఏదైనా క్లాసెస్‌కి అటెండ్ అయితే సరిపోతుందా అంటే కాదు కదా! రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి కదా! గుర్తుపెట్టుకోండి. ఐదవ రోజు ఏం చేస్తామంటే సేమ్ గ్లాస్ వాటర్‌ని తీసుకుందాం. గ్లాస్ వాటర్‌ని ఇలా హోల్డ్ చేయండి. మనస్ఫూర్తిగా ఇలా ఫీల్‌తో హోల్డ్ చేసి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటే మేనిఫెస్టేషన్ లేదంటే అద్భుతమైన పాజిటివ్ ఎఫర్మేషన్స్‌ని ప్రతిరోజు నేను ఫాలో అవుతున్నాను.
అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న ఫీల్ని యాడ్ చేస్తూ అద్భుతంగా ఈ ఎనర్జీని ఈ వాటర్కి ఎక్కిస్తూ ఫీల్ అవుతూ కొన్ని ఎఫర్మేషన్ చెప్పండి. ఎందుకంటే ఈ డే 5 అనేది ఏంటంటే ఏదో తెలుసుకుంటున్నాము కానీ ఆచరణలో పెట్టట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు అన్న వాళ్ళ కోసం అద్భుతంగా పనిచేస్తుంది డే 5. ఎందుకంటే తెలుసుకుంటే సరిపోదు, దానిని రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి నేను అద్భుతంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. అది మెడిటేషన్ అవ్వచ్చు, ఎఫర్మేషన్స్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. అందుకే నేను చాలా ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా ఉన్నాను. నా జీవితం అద్భుతంగా మారుతుంది, నేను మారాను అన్న ఫీల్ని యాడ్ చేస్తూ డే 5 తర్వాత చక్కగా వాటర్ని ఎంజాయ్ చేస్తూ అనుభూతి చెందుతూ వాటర్ని తాగండి, అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇది డే 5. ఇక డే 6కి వచ్చేసరికి ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందు మీలో ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేయాలి. కాబట్టి సేమ్ వాటర్ గ్లాసులో తీసుకొని చక్కగా హోల్డ్ చేసి 2 చేతులతో గుర్తుపెట్టుకుంటే చక్కగా హోల్డ్ చేసి మీలో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేయాలి. అంటే ఎలా చేయాలి అంటే మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పడం ద్వారా మాత్రమే అది సాధ్యం. రిపీటెడ్గా ఐఎమ్ పీస్ఫుల్ అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అని పదే పదే చెప్పడం. ఎస్పెషల్లీ ఈ వాటర్ని అంటే 6వ రోజు చేసే ప్రాక్టీస్ ఏంటంటే వాటర్ని ఇలా హోల్డ్ చేస్తూ మంచి ఫీల్తో వాటర్ని చూస్తూ చిరునవ్వుతో అద్భుతంగా నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నా జీవితం అద్భుతం, నా జీవితం అద్భుతం, నా జీవితం అద్భుతం అని 3 సార్లు చెప్పండి. ఎఫర్మేషన్ని చెప్పి అదే ఫీల్తో అదే అనుభూతితో 1 నిమిషం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసైనా సరే అంటే వాటర్ని చూస్తూ ఫీల్ అవుతూ వాటర్ని మెల్లమెల్లగా తాగండి. తాగుతున్నప్పుడు గుటకకి అంటే లైక్ ఒక్కొక్క సిప్ వేస్తారు చూసారా, ఫీల్తో చేయండి. ఇది 6th డే 6వ రోజు. ఇక 7వ రోజు ఆఖరి రోజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరెండర్ సమర్పణ అంటారు. ఇది ఎలా చేస్తాం అంటే వాటర్ గ్లాస్ని ఇలా చేతితో హోల్డ్ చేసి వాటర్ని మనస్ఫూర్తిగా మంచి ఫీల్తో చూస్తూ ఇప్పుడు ఎఫర్మేషన్స్ అనేది మనసులో కాదు బయటికి చెప్పండి. వీలైతే గట్టిగా చెప్పండి, లేదంటే కొంచెం మెల్లగా అయినా సరే బయటకి చెప్పండి. ఎలా చెబుతారు అంటే కనీసం 3 సార్లైనా చెప్పాలి. ఎలా చెబుతారు అంటే విశ్వమా, థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరికలను, నా భావాలను, నా సక్సెస్ని నీకు నేను సమర్పిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఓ విశ్వమా, నా కోరికను, నా భావాలను నీకు నేను సమర్పిస్తున్నాను అని 3 సార్లు. మీరు డియర్ యూనివర్స్ అని చెబుతారా, లేదా దేవుడా, నా దేవుడా అని చెబుతారా, మీ ఇష్టం. దేవుడని చెప్పినా యూనివర్స్ అయినా చెప్పినా పర్వాలేదు. కానీ ఎలా చెప్పాలి అంటే నా కోరికలను, నా భావాలను నీకు నేను సమర్పిస్తున్నాను అని ఫీల్, అంటే సరెండర్. దీన్ని సరెండర్ అంటారు. అంటే ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా దేవుడికి కానీ యూనివర్స్కి కానీ సమర్పిస్తున్నాం. అంటే బాధ్యత నీదే. మరి ఆ బాధ్యత యూనివర్స్కి సమర్పించినప్పుడు మరి ముందు చేసిన 6 days అనేవి ఎంత పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే 7th డే చాలా అద్భుతం. మరి కానీ ఈ అద్భుతం, ఈ 7th డే అద్భుతంగా పనిచేయాలి అంటే ముందు చేసిన 6 daysని చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏదైతే 7వ రోజు సమర్పించుకున్నారో యూనివర్స్కి కానీ దేవుడికి కానీ మనస్ఫూర్తిగా 3 సార్లు ఆ ఎఫర్మేషన్ చెప్పి సమర్పించుకున్నారో, సమర్పించిన తర్వాత మంచి ఫీల్తో అనుభూతితో వాటర్ని తాగండి. ఇక్కడ 7వ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇలా 7 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్, అంటే జీవితం ఉన్నతంగా మారుతుంది అన్న ఫీల్ని యాడ్ చేస్తూ అద్భుతంగా ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ 7 రోజులు అనేది అద్భుతంగా పనిచేసే వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. మీకు గనక డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఒక్కొక్క రోజు ఏం చేయాలని రాసుకుంటూ పర్ఫెక్ట్గా అప్లై చేయండి. అంటే మీలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవుతూ మీరు సక్సెస్ వైపు
అడుగులు ముందుకు వేయడానికి చాలా అద్భుతంగా పనిచేసే 7 రోజుల టెక్నిక్. ఇది మీరు మార్నింగ్ చేసినా పర్లేదు, రాత్రి చేసినా పర్లేదు. కానీ ఒక టైం డిసైడ్ అవ్వండి. మొదటి రోజు ఏ టైంలో మొదలుపెట్టారో రెండో రోజు, మూడో రోజు అది కూడా అన్ని రోజులు ఒకే టైంకి చేయడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్. నమ్మకంగా పర్ఫెక్ట్‌గా చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో అడగొచ్చు. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అలాగే జూన్ 1 నుంచి స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు రూ. 999 మాత్రమే. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.